హాయ్ టు ఆల్. అండ్ మేము బతుకమ్మ ఫెస్టివల్ కోసం ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇక్కడ మేము థర్డ్ డే బతుకమ్మ అయితే రెడీ చేసినాము. అండ్ బతుకమ్మకి అయితే నేమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు అంటే 9th డే వరకు కూడా ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. మేము రెడీ చేసే బతుకమ్మ థర్డ్ డే కాబట్టి థర్డ్ డే రోజు ముద్దపప్పు బతుకమ్మ అని అంటారంట. అండ్ మేమైతే ఇంకా రెడీ చేసినాము. అండ్ అన్ని విలేజెస్లో 9 డేస్కి అవుతుంది సద్దుల బతుకమ్మ, బట్ వేములవాడలో మాత్రం 7 డేస్కే అవుతుంది. అందుకే ఇంకా మేమైతే వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇంకా 7 డేస్కి ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని మా ఇంటికి అయితే 9th డేకి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్తాము. అండ్ ఇంకా మా బతుకమ్మకి పెట్టిన పూలన్నీ కూడా మా ఇంట్లోనే పూసినాయి, అన్నిటితో అయితే రెడీ చేసినాము. అండ్ ఇక్కడ నేను తడి క్లాత్ అయితే వేసినాను. ఇట్లా వేయడం వల్ల బతుకమ్మ అయితే ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ బతుకమ్మ తీసుకెళ్ళేటప్పుడు మన ఇంటి ముందు అయితే ఒక 5 రౌండ్స్ అయితే ఇట్లా తిరిగి ఇంకా బతుకమ్మలు ఎక్కడ పెడతామో అక్కడ పెట్టేసి ఇంకా ఆడుకొని ఇంకా బతుకమ్మని అయితే తీసుకెళ్తారనమాట. అండ్ మా పిల్లలకైతే ఇంక ఈరోజు స్నాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తీసుకుని వెళ్తారు. మనం కూడా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అండ్ ఇక్కడైతే బతుకమ్మ అసలు స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఫుల్ రెయిన్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా అసలు వర్షం ఫుల్గా వచ్చేలా ఉంది. ఇంకా వీళ్ళైతే తొందరగానే వచ్చేసారు ఆడుకొని. అండ్ అయితే వెదర్ అయితే చాలా బాగుంది కదా.